కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగరా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అశోక్ రావు, కొదురుపాక ఎక్స్ రోడ్. రాజన్నకు నాకు బాగా దగ్గర. 75 నుంచి తను కరీంనగర్ నుంచి పోయేటప్పుడు వచ్చేటప్పుడు నా దగ్గర ఆగి టీ తాగిపోయేటోరు. ఇప్పుడు మనం రాత్రి పూట పెట్రోమాక్స్ పెట్టుకొని వైండింగ్ చేస్తుంటే తను నా పక్కన కూర్చొని చూసి పోయేటోరు. నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది. నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది. మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట. రైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నీదిరా. మారే కొలువుల తరిగే విలువల నడుమన సేద్యము ఎంచితివి. అందరి ఆకలి నిండుగా తీరగా కడుపు నింపుకొని మురిసితివి. ప్రిన్సిపల్ వారికి తెలుస్తాను. ఏనుగు మధుస్థానం కరీంనగర్ కొల్లమతి గంభీరపేట మండలి. ఎలక్ట్రిసిటీ పీరియడ్ రాకముందు 2099 నుంచి 2005 దాకా మీ దగ్గర మన గ్రామ కొల్లమతి చైర్మన్ ఉన్నారు సార్. పాలకేంద్రం చైర్మన్. ఎన్నోసార్లు మీ దగ్గర మీటింగ్లకు వచ్చినా చాలాసార్లు కనబడ్డారు. అంటే అప్పుడు కూడా నాకు ఖాతాదారు ఉండే మీకుండే. జాబ్ వచ్చిన తర్వాత ఇటు వచ్చినా కాబట్టి అది కొంచెం వెళ్ళిపోయింది. ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నీదిరా. మట్టిని ఆస్తిగా చినుకొని అతిథిగా పశువుని పరువుగా తలిచితివి. ప్రతి పసిరిక పురుడుకి పండగల నీ ఇంటిని గడపని అలికితివి. పంటలు రాలగా నేలలు ఎండగా శ్వాసై బ్రతికితివి. నీ చెమటతో దున్నిన మట్టిలో చివరికి సాయము అందక కలిసితివి. ప్రతి రైతు ఒక రాజంట, రాజరికాలే రత్తంట. రైతన్నా ఈ చోద్యం చూడరా. ప్రతిరోజు ఒక వార్తను వై కనిపిస్తావు పార్థివమై. రైతన్నా ఏ రాజ్యం నీదిరా.